మనిషి నాగరికత నేర్చుకున్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయా లేవా అనే అయోమయంలో మానవాళి కొట్టుమిట్టాడుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ దెయ్యం భయం ఎక్కువ. మన దేశంలో కూడా ఇదేమీ తక్కువ కాదు. పాత భవనాలను చూస్తే భూత్ బంగ్లా అనేస్తాం. అలాగే ప్రమాదకరమైన రహదారులపై దెయ్యాలుంటాయనే అనుమానాలు కూడా బానే ఉన్నాయి. శ్మశానాలంటే దెయ్యాలకు నిలయాలు అనే అభిప్రాయం కూడా ఉంది. ఢిల్లీలోని జాతీయ రహదారి 10 పైన ఒక దెయ్యం సంచరిస్తుందని వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉండడంతో పోలీసులకు ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలియటం లేదు. ఇలాంటి గందరగోళం ఢిల్లీ జాతీయ రహదారిపైనే కాదు, దేశంలోని పలు రహదారులపైన దెయ్యాలు సంచరిస్తున్నాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎలియన్స్ వచ్చాయని, దెయ్యాలు తిరుగుతున్నాయని, వాటికి సంబంధించిన వీడియోల్ని కొందరు ఆధారాలుగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే గోస్ట్ పేరుతో ట్రెండింగ్ వీడియోలు ఎన్నో కనిపిస్తున్నాయి. దెయ్యం ఉందనేవారు, దెయ్యం లేదనేవారు పరస్పరం భిన్న వాదనలు వినిపిస్తుండగా ఈ దెయ్యాల తాకిడికి రహదారులపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయనే నివేదికలు కూడా అందుతున్నాయి. హఠాత్తుగా ఒక వింత ఆకారం వాహనానికి అడ్డుపడడంతో తన వాహనం ప్రమాదానికి గురైందని చెప్పే డ్రైవర్లు చాలా మంది కనిపిస్తారు. నిద్రలేమి వల్ల వచ్చే సమస్య మాత్రమేనని వైద్యులు చెబుతుంటారు. ఇంతకీ దెయ్యం ఉందా లేదా, ఇది మాత్రం దెయ్యానికే తెలియాలి. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ మిస్టరీ.